ప్రభు శిష్యులు అనే ఈ అంశంలో మనం గతంలో చూసిన శిష్యులతో పాటు సీమోను పేతురు భక్తుని యొక్క జీవితాన్ని కూడా చూస్తున్నాం. ఆయన జీవితంలో శ్రేష్టమైన వాటిని అధ్యయనం చేస్తున్నాం. గత వారం ఆయన పండితుడు కాకపోవచ్చు, కానీ చదువు లేనివాడు కాదు అని చెప్పుకున్నాం. అదే మాట ఆయన రాసిన పత్రికల్లో పౌలు గారి విషయమై హెచ్చరించినప్పుడు విద్యా విహీనులు వీటిని అపార్థం చేసుకుంటారని చెప్పాడు. అంటే అతనికి ఉన్నటువంటి చదువు వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన స్థాయిలో ఉంది. అంత మాత్రమే కాదు, పేతురు గారిలో ఉన్న మరో శ్రేష్టమైన సంగతి ఏమిటి అనంటే, దయచేసి మీరు అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 12, 13, 14, 15, 16 వచనాలను చదువుకుందాం. 12లో ఏముందంటే, అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. కన్ఫ్యూషన్ ఉంది. 13వ వచనం, కొందరైతే వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారు అని అపహాస్యం చేశారు. కన్ఫ్యూషన్ ఉంది, వారు బ్లేమ్ చేయడం, నాస్టీగా మాట్లాడడం కూడా ఉంది. అయోమయం ఉంది, అపహాస్యం ఉంది. ఈ రెండు వచ్చిన సమయాన్న పేతురు పదునకొండితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా అన్నాడు. నిలబడింది 12 మంది మత్తయితో సహా. పేతురు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? వారు చూస్తున్నటువంటిది ఏమిటో చెప్పడానికి నిలబడ్డాడు. సరిగ్గా ఆ రోజున ఆదరణకర్త శాశ్వతంగా భూమికి అనుగ్రహించబడతాడని వారేమైనా కలగన్నారా? లేదు. ఫలానా దినం వరకు మీరు ఎదురు చూడండి, ఆ రోజు నేను ఇస్తాను ప్రభు అని చెప్పారో? చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటే, మీరు వెళ్ళండి, మీరు నిలిచి ఉండండి అన్నారు. వారు మేడగదిలోకి వెళ్ళి ఎదురు చూస్తున్నారంతే. ఏది నా నీ కార్యం జరుగుతుందో వారెవరికి తెలియదు. కానీ అది పెంతెకోస్తు అనే పండుగ, అంటే ప్రథమ ఫలాల పండుగ. సరిగ్గా ఆ సమయాన్న ప్రభువు నిత్యత్వం నుండి ఆదరణకర్తను, అంటే పరిశుద్ధాత్ముణ్ణి శాశ్వతంగా అనుగ్రహించిన సందర్భం అది. ఆయన మీతోనూ మీలోనూ ఉండును అని ప్రభు తానే యోహాను సువార్తలో చెప్పిన మాట నెరవేర్చబడింది. దాన్ని ఏం జరుగుద్ది అనే అయోమయంలో అందరూ ఉన్నప్పుడు యోదయ వారు ఉన్నారు, యెరూషలేములో ఉన్న సకల ప్రజలు ఉన్నారని రాస్తుంది లేఖనంలో. చూడండి, రాసిన మాట ఆయన ఏమంటాడంటే, యోధా మనుషులారా, 14వ వచనం, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియకుండా కాదు, ఇది మీకు తెలియనుగాక చెవియొగ్గి నా మాట వినండి అన్నాడు. అయోమయానికి జవాబు చెప్తున్నాడు, అపహాస్యానికి జవాబు చెప్తున్నాడు. ఇది పేతురు తన బాధ్యతగా స్వీకరించి నిలబడి చెప్తున్నాడు. ఆదరణకర్త యొక్క రాకడని గురించి చెప్తున్నాడు. అనాథలుగా విడవని అని నేను వస్తాను అన్న ప్రభువే ఆదరణకర్తని మీదకు పంపుతాను అన్నాడు. ప్రభు పంపిన ఆదరణకర్త వచ్చిన ఈ సమయాన్న పొందినవారు, చూస్తున్నవారు, పొందిన వారిలో నుండి లేచి నిలబడిన 12 మంది, అందులో పేతురు గారు ఒకరు. ఆయన నిలబడి ఇలా అన్నారు. ఏమన్నారంటే, మీరు ఊహించినట్టు వీళ్ళు మత్తులు కాదు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు అన్నారు. అని ఇదంతా ఏమిటనుకుంటున్నారు మీరు అంటూ
యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అన్నాడు. స్పాంటేనియస్గా పేతురు గారికి యోవేలు గ్రంథం ఎలా జ్ఞాపకం వచ్చింది? సంపూర్ణంగా అతడు దైవాత్మ యొక్క ఆధీనంలో ఉన్నాడు. లేఖనాన్ని జ్ఞాపకం చేయటం అనేది పరిశుద్ధాత్ముడు చేసే పని కదా. సంపూర్ణంగా దేవుని ఆత్మ ఆధీనంలో ఉండడమే కాదు, ఈ లేఖనాలు పేతురు గారికి, క్షమించండి ఇలా అంటున్నందుకు, కంటతా వచ్చిన వాక్యాలు. సరిగ్గా యోవేలు గ్రంథంలో ఉన్న మాట ఆయన చెప్తూ, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అన్నమాట. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాసిన మాట 28వ వచనంలో తరువాత నేను అన్న పదం, తరువాత. ఈ తరువాత అనే మాటను అంత్య దినాలుగా వ్యాఖ్యానించారు పౌలు గారు. ఇది లేఖనాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మాత్రమే కాదు, లేఖనానికి ఉన్న అర్థాన్ని కూడా వివరించి చెప్పడం పేతురు చేసింది. అంటే వాక్యాన్ని గ్రహించేటువంటి శక్తి కలిగినవాడుగా, వాక్యాన్ని ఎరిగినవాడిగా, సంపూర్ణంగా ఆత్మ యొక్క ఆధీనంలో ఉండి దేవుని కొరకు నిలిచిన వానిగా పేతురును మనం ఒకటి చూస్తాం. ఆయన చెప్తూ ఏం జరుగుతుందో దేవుని ఆత్మ యొక్క కుమ్మరింపును గురించి మాట్లాడుతూ యోవేలు గ్రంథంలో ఉన్న విషయాలన్నీ మాట్లాడాడు. యోవేలు గ్రంథాన్ని వివరిస్తూ అంత్యదినం వరకు చెప్పాడు. అంటే వాక్యానుసారంగానే పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. మీకు పాత నిబంధన లేఖనాలు తెలుసు కదా, ఆ లేఖనాలు నెరవేర్చబడ్డాయి అంటూ చెప్పిన సందర్భం ఇది మొదటిది. ఇది అయిపోయాక పరిశుద్ధాత్ముడు వచ్చిన తరువాత మానవ జాతికి స్పష్టంగా గ్రహింపు అయ్యేదెవరు? కుమారుడు. కుమారుణ్ణి లోకానికి చూపించటం కోసం పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. అందుకనే పేతురు గారు మళ్ళా 22వ వచనంలో ఈ మాట వినండి అంటూ ప్రభు గురించి చెప్పడం ప్రారంభించాడు. ప్రభు చేసిన మహత్కార్యాల గురించి మాట్లాడాడు. అంతేకాదు, మీరు సిలువ వేశారు, చంపారు, మరణం ఆయన బంధించి ఉంచడం అసాధ్యం కనుక దేవుడు మరణం తొలగించి ఆయన లేపాడు అని ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడడానికి పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేస్తాడు. కానీ ఆయన ఒప్పించేదేమిటి? శిలువ మరణాన్ని, పునరుద్ధానాన్ని. శిలువ మరణంలో చెందిన రక్తం ప్రాయశ్చిత్తం అర్థమైంది, పాప క్షమాపణ. అడు తరువాత ఆయన మరణ పునరుద్ధానాలందుల విశ్వాసం నీతిమంతులుగా తీరుస్తుంది. ఈ విషయాలు పేతురు గారు మాట్లాడుతూ దానికి ఆయన పునరుద్ధానాన్ని నిరూపించడానికి 25వ వచనం నుంచి 28వ వచనం వరకు వ్రాసి ఉన్న లేఖనాన్ని చెప్పారు. ఇది పునరుద్ధాన కీర్తన 16వ కీర్తన దావీదుగా రాసింది. యోవేలు గ్రంథాన్ని స్పాంటేనియస్గా చెప్పారు అర్థంతో కూడా. అలాగే 16వ కీర్తన కూడా ఆయన అనర్గళంగా చెప్తూ దానికి కూడా అర్థం అయ్యే రీతిలో ప్రజలకు వివరించడం దేవుడు పేతురును వాడుకున్నాడు. అతనికి లేఖనాలతో పరిచయం ఉంది. లేఖనాలను సవివరంగా చెప్పగలిగిన పరిస్థితిని ఆత్మ ద్వారా అతడు పొందాడు. అక్కడ మాట్లాడుతున్నప్పుడు దావీదు కీర్తన కదా, మీరు ఒకవేళ అది దావీదుకు చెందుతుంది అనుకుంటారేమో అంటూ, సహోదరులారా, మూల పురుషుడు దావీదుని గురించి మీతో ధారాళంగా మాట్లాడవచ్చు. అతను చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఆ సమాధి నేటికి మన మధ్యన ఉంది. కానీ ప్రభు అయితే దావీదు సింహాసనం ఇవాళ ఏది?
ఆ సింహాసనం మీద కూర్చునేది ఎవరు? సొలొమోను, అటు తరువాత రెహబాము, ఇంకా కొనసాగారు. కానీ ఇప్పుడైతే ఆ సింహాసనం లేదు కదా, రోమావారు పరిపాలన చేస్తున్నారు. తిరిగి ఆ రాజ్య స్థాపన, ఆ శాశ్వతంగా సింహాసనం మీద ఆసీనుడై ఉండేవారు ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎవరైతే కుళ్ళు పట్టకుండా 3వ దినాన తిరిగి లేవటం జరిగిందో ఆయన దావీదునకు శాశ్వతమైన వారసుడు పరిపాలనకు అని ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను రుజువు చేశాడు. ప్రభు యొక్క రాచరికాన్ని జ్ఞాపకం చేశాడు. ఇవన్నీ ఊరకనే ఏవి కావు. ఒక వచనాన్ని వివరించడానికి, ఒక సంఘటనను వాక్యంలో నుంచి తీసుకుని చూపించి రుజువుపరచడానికి చాలా కష్టంతో కూడిన పనిది. కొంతమంది మాత్రమే చేయగలరు. అలాంటి వారిలో పేతురున్నాడు, అలాంటి వారిలో అపోల్లో ఉన్నాడు. ఇంగ్లీష్లో అపాలజెటిక్స్ అనే పదం వాడతారు. అంటే మన విశ్వాసాన్ని ఇతరులు దాడి చేస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని సమర్థిస్తూ ప్రభు యొక్క దైవత్వాన్ని నిరూపించే లేఖనంలో నుంచి. హేతు అడుగు వారికి సాత్వికంతో జవాబు చెప్పండి అని పేతురు గారు రాసిన మాట దానికి ఆధారం. అపాలజెటిక్స్కి పేతురు గారు నిలబడి మాట్లాడుతున్న ఈ మాట వద్ద దేవుని కార్యాలకు రుజువులు, ఆయన మరణ పునరుద్ధానానికి రుజువు, ఆయన రాజ్యాధికారానికి రుజువుని స్పష్టంగా లేఖనంలోంచి పేతురు గారు చెప్పారు. అంతేకాదు సమూయేలు గ్రంథంలో, అలాగే దినవృత్తాంతాల గ్రంథంలో ప్రభు దావీదుతో మాట్లాడిన మాటను కూడా జ్ఞాపకం చేశాడు. అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అనే మాట ప్రమాణపూర్వకంగా దేవుడు ఒట్టుపెట్టుకున్నాడు కదా అంటాడు. దావీదు కుమారుడుగా జన్మించినటువంటి ప్రభు రేపు శాశ్వతమైన రాజ్యం చేయడానికి రాబోతున్నాడు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశాడు. ఈ మాటలు ఆలోచిస్తున్నప్పుడు వినేవారికి ప్రభు యొక్క గొప్పతనం, శ్రేష్టత, దైవత్వం అర్థం అవడం భాగ్యం. అంతే, భాగ్యం. వినడానికి ఇష్టపడితే ఆయన దైవత్వం ఆత్మ ద్వారా మీ అంతరంగానికి వెల్లడవుతుంది. ఎవరో మార్చరు, ఎవరో మనిషిని ఇంకొక మనిషిని మార్చలేడు. జరిగే పని కాదు. తండ్రి ఆకర్షించాలి, పరిశుద్ధాత్ముడు ఒప్పించాలి, ప్రభు అంగీకరించి కడిగి పవిత్రపరచాలి. ఈ మూడంతల కార్యం జరగకుండా ఏ వ్యక్తి రక్షింపబడడు, ప్రభువుని అంగీకరించలేడు, ప్రభు దైవత్వాన్ని కూడా అంగీకరించలేడు. పేతురు గారు నిలబడి యోవేలు గ్రంథాన్ని జ్ఞాపకం చేశారు, 16వ కీర్తన జ్ఞాపకం చేశారు, సమూయేలు గ్రంథంలోనూ దినవృత్తాంతాల గ్రంథంలోనూ దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేశారు. చేసి ఊరుకోలా. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని 31వ వచనం చెప్తూ దావీదు ముందుగా తెలుసుకొని ఆ పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు అన్నాడు. 16వ కీర్తనకు అందుకే పునరుద్ధాన కీర్తన అన్న పేరుంది. చెప్పినవాడు ఆయన ఎవరో నిరూపించడానికి తండ్రి వలన ఆయన పొందినటువంటి అధికారాన్ని, తండ్రి వలన వాగ్దానం పొంది ఆ వాగ్దానాన్ని మన మీద కుమ్మరించి నెరవేర్చాడు అని చెప్తూ, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు, ఎక్కిపోయినవాడు ప్రభు ఒక్కడే కదా, మేమంతా కళ్ళారా చూసాము, దానికి మేము సాక్షులం. ఆయన శిలువకు, ఆయన పునరుద్ధానుడై మాతో మాట్లాడి కనపడి ఆయన పునరుద్ధానానికి కూడా మేము సాక్షులం. అంతేకాదు ఒలీవ కొండ నుంచి ఆయన ఆరోహణాన్ని కూడా మేము సాక్షులం అని మాట్లాడుతూ ఆయన దైవత్వాన్ని గురించి అద్భుతంగా చెప్పాడు. చెప్తూ అక్కడ ఆయన తండ్రితో సమానంగా ఉండడం, సమానుడు అనే విషయాన్ని
నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వాన్ని కూర్చునుమని నా ప్రభువుతో చెప్పెను. 110వ కీర్తన జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేసి వారికి పరిశుద్ధాత్మను ఈవిగా అనుగ్రహించిన సంగతి చెప్పి ఆయన యేసుక్రీస్తు ప్రభువుని మీరు సిలువ వేశారు, కానీ ఆయన్ని క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు అని రూఢిగా తెలుసుకోవాలి మీరు అన్నాడు. ఆయన దైవత్వాన్ని గురించి మాట్లాడాడు. ఒకానొక దినాన భూమి మీద ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు ప్రభువుగా. మనందరి కోసం మరణించినటువంటి వ్యక్తిగా ఆయన బలిపశువుగా అభిషేకించబడినవాడు. మన నిమిత్తం విజ్ఞాపన చేయడానికి ప్రధాన యాజకుడిగా అభిషేకించబడినవాడు. రేపు 1000 ఏళ్ళు పరిపాలించడానికి రాజుగా కూడా అభిషేకించబడినవాడు ఆయన అనే అర్థం ఇచ్చేటువంటి మాటలు 36వ వచనంలో 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం రాశాడు. మరి ఈ మాటలు వినపడుతూ ఉండగా వింటున్న వారి హృదయాలు నొచ్చుకున్నాయనుంది. నొచ్చుకుంటాం అనే పదం నెగిటివ్గా అనిపించవచ్చు, కానీ కింద రాశాడు పొడవబడి అని. వారి హృదయాలు ప్రభు యొక్క దైవత్వాన్ని నిరాకరించినందుకు, ఆయన మెస్సియా కాదు అని అనుకున్నందుకు వారి తప్పును వారు తెలుసుకున్నారు. వారు పొడవబడిన వారయ్యారు. రక్షించబడడానికి మేమేం చేయాలని అడిగారు. ఇప్పుడు ఎంతమంది వాళ్ళు అంటే 3000 మంది ఆ రోజు. ఆలోచించండి. ఒక బలహీనమైన సాధనం దేవుని కృప చొప్పున అంతమంది ప్రజల ముందు నిలబడి యోవేలు గ్రంథాన్ని, 16వ కీర్తనని, 110వ కీర్తనని, సమూయేలు గ్రంథాన్ని, దినవృత్తాంతాల గ్రంథాల్లో ఉన్నటువంటి వచనాన్ని ఎత్తి చూపించి, అందుకనే ప్రభు అన్నాడు, లేఖనములను పరిశోధించుడి, అవి నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాయని. లేఖనాలను పరిశోధించిన వానిగా, ప్రభు యొక్క దైవత్వాన్ని నిరూపిస్తున్న వానిగా పేతురు కనిపిస్తాడు. ఇది 2వ అధ్యాయం. మిగిలింది వచ్చే వారం చూద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, మీరు మాకు చాలినంతటి వారు. మరోసారి మీ ప్రియకుమారుని నామంలో దయగల మీ పాదాల సమీపానికి వస్తున్నాం. ఎదుటి వ్యక్తిలో లోపాలు మాత్రమే చూసే తత్వం కలిగిన మేము ఎదుటి వారిలో శ్రేష్టతలను కూడా చూసి వారిని సముచితమైన విధంగా వారిని గురించి అభిప్రాయం ఏర్పరచుకోవడానికి కార్యం చేయండి. ఏ వ్యక్తి లోపరహితుడు కాడు, కానీ ప్రతి వ్యక్తిలోనూ శ్రేష్టత ఉంటుందనే సత్యం గ్రహించి వినే దగ్గర, వివరించే దగ్గర, సమాధానం చెప్పే దగ్గర మీ ఆత్మ యొక్క నింపుదలను మాకు దయచేయమని మీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 9:30 గంటలకి లైవ్లో కలుసుకుందాం.